వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. పానీపూరి అంటే తెలియని యూత్ అనేది మనం ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కనిపించదు. రోడ్డు పక్కన 4 చక్రాల వాహనాల్లో పానీపూరీలు అమ్ముతూ ఉంటారు. సాయంత్రం కాగానే అవి వెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న యూత్ అందరూ కూడా పానీపూరికి ఎడిక్ట్ అయ్యారని చెప్పచ్చు. సాయంత్రం కాగానే చీకటి పడగానే ఆ యొక్క 4 చక్రాల బండి చుట్టూతో జనాలు పోగొతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా పానీపూరి అనేది క్యాన్సర్ కారకం అని ఒక సైంటిఫిక్ సర్వేలో తేలింది. దీన్ని బట్టి ఏం చేసిందంటే గవర్నమెంట్ పానీపూరిని పూర్తిగా బ్యాన్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, పానీపూరి అంటే ఇప్పుడు యూత్కున్న క్రేజ్ అనేది చూస్తూ ఉన్నాం. మంచి అమ్మాయిలు, ఆంటీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఒకడని కాదు, ఒక అడ్డాలాగా అయిపోయింది. ఒక చిన్న రోడ్డు ఉందంటే రోడ్డుకు అడుమూల ఇటుమూల ఖచ్చితంగా 2-3 ఉంటాయి, ముఖ్యంగా హైదరాబాద్లో చూసినట్టయితే. సో ఇలాంటి క్రమంలో ఈ యూత్ అంతా దానికి ఎడిక్ట్ అయ్యి తినేటువంటి పరిస్థితుల్లో ఇది బ్యాన్ చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి ఏంటి, అసలు క్యాన్సర్ కారకాలు దాంట్లో ఉన్నాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం ఏంటి, అసలు దాని మీద అప్డేట్స్ ఏంటి? నిన్న చెన్నైలో బ్యాన్ చేశారండి. ఓకే, ఆల్మోస్ట్ అంటే టెస్ట్లు జరుగుతున్నాయి. 3-4 డేస్లో బ్యాన్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ బ్యాన్. కర్ణాటకలో కూడా బ్యాన్ చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా బ్యాన్ చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది పానీపూరి, బేసిక్గా బిర్యానీ కంటే ముందు. అవును, చాలా మందికి అడుగునా ఉంటాయి. అండ్ ఈవెన్ ఏమీ లేని వాడు కూడా జస్ట్ ఈ చిన్న అది పెట్టుకొనైనా సరే పానీపూరి నడుపుతూ ఉంటారు. దీంట్లో టట్రాజైన్, బ్రిలియంట్ బ్లూ అండ్ సన్సెట్ ఎల్లో ఇలాంటివి కలుపుతున్నారు. సన్సెట్ ఎల్లో దేనికి కలుపుతారు అంటే, మీకు కట్టా మీఠా తినాలనుకునే వాడికి మీఠా రెడ్ కలర్లో ఉంటుంది, కట్టా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఈ రెడ్ కలర్లో ఆ రెడ్నెస్ రావడం కోసం ఏం చేస్తారు, యాక్చువల్లీ అది స్వీట్నెస్, టొమాటో కెచప్ లాంటి స్వీట్నెస్, కొంచెం బెల్లము అవి ఇవన్నీ వేసి ఈ కలర్ వేస్తున్నారు. సరే, సన్సెట్ ఎల్లో ప్రాబ్లం లేదు, మనం బిర్యానీ కలర్స్లో కూడా వాడతాం. మీకు చెప్పాలంటే కొన్ని ఏంటంటే ఇది అది కలిస్తే హానికరం అనేవి ఉంటాయి. చాలా సింపుల్గా అమాయకులకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఉగాది పచ్చడి చేయడానికి ఒక కుండ తీసుకుంటారు. మన ఇంట్లో ఏది ఉంటుంది, ఒక స్టీల్ అంటే స్టీల్, రాగి ఉంటే రాగి, ఇత్తడి ఉంటే ఇత్తడి. ఇప్పుడు ఇత్తడి దగ్గరకు ఆగిపోదాం. ఇత్తడి బిందెలో చింతపండు నానేస్తే వాంతులు అవుతాయి చాలా మంది, అదంతే, అది దాని తత్వం, అది రియాక్షన్ కెమికల్ రియాక్షన్. అది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా ఇంట్లో ఒకసారి మా మమ్మీ ఇత్తడి బిందెలో చేస్తే అప్పుడు తర్వాత అప్పుడు అర్థం కాదు, అందరూ తిన్నోళ్ళందరూ వాంతులు. ఉగాది పచ్చడి అదేంటి ఇట్లా అయిపోయింది అని అనుకుంటే తర్వాత తెలిసింది, తెలిసిన ఒక మంచి డాక్టర్ చెప్పాడు ఈ రియాక్షన్ మంచిది కాదు అని. సో అలా అనమాట, ఇత్తడి బిందెలో చింతపండు నానేయకూడదు. అండ్ కొన్ని రాగిలో కొన్ని పదార్థాలు వాడకూడదు. ఇట్లా కొన్నిట్లో కొన్ని చేయకూడదు అని ఉంటాయి. అలాగే కొన్ని కలయిక. రీసెంట్గా మీకు ఈ విధంగా చెప్పాలి, రాగి వాటర్లో ఉన్న వాటర్ మంచిది అని చెప్పేసి వాటర్ ఫిల్టర్స్ అన్ని రాగి దాంతో లోపల ఫిల్టర్స్ రాగి ఉంటాయని చెప్పి అంటే నేముందంటే వాళ్ళు చెప్పారన్నమాట, ఈ రాగిలో ఉన్న వాటర్ తాగడం ఓకే, రాగిలో ఉన్నటువంటి వాటర్ని మీరు బాయిల్ చేస్తే మన మంచిది కాదు, అది మీరు వాడద్దని అని చెప్తే నేను దానికి బ్యాక్ వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ, అది జస్ట్ రాగి ఇది కూడా చెప్తాను, టైం సందర్భం వచ్చింది కాబట్టి. ఆ కుండ, రాగి కుండ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోయాలి. 1 గంట నుంచి రాత్రి అంతా ఎంత నానితే అంత మంచిది తాగడం. నువ్వు రాగి కాపర్ బాటమ్ అని పెట్టేసి రాగి నువ్వు బాయిల్ చేయకూడదు. బాయిల్ చేస్తే ఏమవుతుంది, దాని లోపల మీకు తెలియకుండా గ్రీన్ కలర్లో లైట్ అక్కడక్కడ జామ్ అవుతుంది. ఇక దాంట్లో నువ్వు ఎన్నిసార్లు నీళ్లు పోసినా నీకు మెల్లిమెల్ల క్యాన్సర్ కారకాలు లోపల జమ అవుతానే ఉంటాయి. ఈ విధంగా అయిపోతుంది. తెలియదు చాలా మంది, కాపర్ బాటిల్స్ కూడా వాడతారు కదా, దే డోంట్ నో హౌ టు క్లీన్, సరిగ్గా క్లీన్ చేయడం కూడా తెలియదు వాళ్ళకి. అండ్ గోరువెచ్చని నీళ్ళు ఒంటికి మంచివి అంటారు, రాగిలో తాగితే మంచిది అనుకుంటారు. రాగిలో ఎప్పుడు నార్మల్ వాటరే పోయాలి, లేదా కాచిన నీరు కాచి చల్లార్చిన తర్వాత దీంట్లో పోయాలి. వేడి నీళ్లు రాగి దాంట్లో పోసుకొని ఆఫీసులకు పట్టుకెళ్తున్నారు, గోరువెచ్చని నీళ్లు ఇన్ రాగి బాటిల్, రెండు మంచివి అనుకుంటున్నా, కలయిక మంచిది కాదు, విడివిడిగా మంచిది. అలాగే ఇప్పుడు మన పానీపూరి విషయానికి వస్తే, వీళ్ళు వాడేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో విడివిడిగా అవి పర్వాలా, దానికంటే ఓ మోతాదు వరకు వాడితే పర్వాలా. అవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధిక మోతాదులో కలుపుతున్నారు. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ కోసం గ్రీన్, అండ్ ఇప్పుడు ఆలు స్మాష్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి, మన కాబూలీషనా బఠానీ, వీటిని ఏం చేస్తున్నారంటే ఒక రోజు రాత్రంతా నానబెట్టి 2 రోజులు ఉడికించి దాన్ని ఏదో చేస్తున్నారు. దాని తర్వాత దాని మీద గుడ్డ కప్పేస్తున్నారు. నెక్స్ట్ డే అది వాడుతున్నారు, మిగిలింది మళ్ళీ గుడ్డ కప్పేస్తారు.
మళ్ళీ అది అయిపోయేంత వరకు అది వాడుతూనే ఉన్నారు. అది దాన్ని మళ్ళీ తీసి దాన్ని ఏదేదేదో చేసేసి ఇవన్నీ చల్లి మళ్ళీ ఈ కలయికలు ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి కాకుండా నీకు రుచి బాగుంటుంది. అండ్ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈవెన్ షవర్మా కూడా అంతే. చాలా మంది తింటున్నారు, పానీపూరే కాదు షవర్మా కూడా బ్యాన్ చేయాలి అంటే మళ్ళీ ఆ షవర్మా వ్యాపారులు ఏమైనా కొడతారేమో తెలియదు కానీ అది మీట్ని దానికి పెడుతున్నారు కదా, మీట్ తీసిన తర్వాత దాన్ని కుచ్చేసి దాన్ని గుట్టకప్ప వదిలేస్తారు. మళ్ళీ తెల్లారి దాన్ని తీసేసి దాన్ని కాల్చి ఆ లేయర్స్ మనకి ఇస్తారు. ఒక రోజులో అయిపోతుంది నీకు అదంతా. మళ్ళీ దాన్ని కాల్చి నువ్వు మయోనీస్ కానీ అండ్ మా కొన్ని ఉంటాయి 1000 ఐలాండ్ ఇలా డిఫరెంట్ పేర్లతో మయోనీస్లో ఇవి ఉంటాయి. కొన్ని నువ్వు కాల్చొచ్చు, కొన్ని కాల్చకూడదు. ఈవెన్ పెరుగు అయినా సరే మనం కాల్చొద్దు. పెరుగు అందరూ వంటకాల్లో రుచి కోసం వాడుతూ ఉంటారు, దాన్ని కాల్చి వేపి ఏదో చేస్తే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి ఏ ఫుడ్ ఐటమ్కి అయినా సరే. ఇంకా చెప్పాలి అంటే చాలామంది అదేంటిది బొప్పాయి పండ్లు తింటా ఉంటారు కదా, వేరే ఫ్రూట్స్ కలయికలతో బొప్పాయి తినకూడదు. ఇప్పుడు బఫేకి వెళ్తాం మనం, వంకాయ తింటాం, వంకాయ కర్రీతో మంచిగా తిన్న తర్వాత లాస్ట్ ఫ్రూట్ సలాడ్లో బొప్పాయి తింటాం. ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ సెట్ అవ్వదు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. తెలియదు చాలా మందికి. ఇట్లా చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మనం లోతుగా వెళ్తుంటూ మాట్లాడుకుంటే. ఇంకా పానీపూరి కూడా అంతే. అంటే ఇప్పుడు ఒకటి విజ్ఞాన్ గారు, ఇప్పుడు కొన్ని వందల మంది జీవనోపాధి అయినటువంటి ఈ యొక్క పానీపూరి ఏదైతే ఉందో వ్యాపారం, దాన్ని ఆ యొక్క ఏదైతే హానికరమో వాటిని కలపొద్దని చెప్పడం కరెక్ట్, కానీ మొత్తానికి బ్యాన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక్కసారి బ్యాన్ చేస్తే ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చేవి అన్ని క్వాలిటీ వస్తాయి. అది అవసరమే సీరియస్లీ. ఇది కలపకండి అంటే ఎవడు వినట్లా. ఒక్కసారి బ్యాన్ చేసేసారు అనుకోండి, వాళ్ళు మరి ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఎందుకు బ్యాన్ లేదండి, ఈ ఐటమ్సే కొనాలి పానీపూరి. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అంటే కొన్ని రోజులు ఏడ్చారు, తర్వాత తక్కువ మైక్రాన్స్ తో కవర్స్ వచ్చాయి, ఇది వాడరా దాని బదులు అని చెప్పారు. ఇప్పుడు అది వాడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ బ్యాన్ చేస్తేనే దానికి అవగాహన వస్తుంది. నువ్వు ఎన్ని రోజులు అది కలపొద్దండి, అది హానికరం, ఇది కలపని యాపోరా బాబు నువ్వు చెప్పారు, అలాగే అనుకుంటాడు. ఇప్పుడు పానీపూరి అనగానే మనకి ఒక రౌండ్ కలర్లో ఉండే బాల్ లాగా ఉండేటువంటి పూరి అనేది పానీపూరి. దాంట్లో లాస్ ఏం లేదు కదా. పానీపూరిలో ఏదైతే ఇంగ్రీడియంట్స్ మనం కలుపుతున్నామో, దాంట్లో కాంబినేషన్ కలుపుతున్నామో దాంతో ఇబ్బంది. ఇప్పుడు ఆ పూరి పొంగడానికి కూడా అది ఏంటంటే యాక్చువల్లీ రవ్వ మైదా అండ్ కలిసి దాన్ని కొంచెం అంటే ఒక అప్పడం టైప్ ఇసుక కానీ ఇంకేదన్నా మోస్ట్లీ చాలా మంది ఇసుకలోనే చేస్తారు, కొన్నిసార్లు ఆయిల్లో కూడా వేపుతారు. అప్పుడు అది దానికి పొంగే తత్వం వస్తుంది. పొంగిన తర్వాత అదొక వ్యాపారం నెంబర్ 1. ఇప్పుడు దాంట్లోనూ నువ్వు కల్తీ లేకుండా చూసుకో. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి, దాని మిశ్రమం ఫస్ట్ కొంతమంది జల్జీరా పౌడర్ వాడి తయారు చేస్తారు. పుదీనా జల్జీరా పౌడరు అండ్ మనకు తెలిసినటువంటి మిరియాలు, పచ్చిమిర్చి, చింతపండు ఇలాంటి ఐటమ్స్ చేస్తే అది హానికరం ఏం లేదు, దీంట్లో బాగానే ఉంటుంది. నువ్వు దానికోసం ఇంకా రుచి కోసం రకరకాలన్నీ కలుపుతావు, ఆ చెండాలన్నీ కలపొద్దు అంటే నువ్వు వినవు. ఎందుకంటే నాకు ఆ రంగు కావాలని చూస్తావు. నెక్స్ట్ అది పక్కన పెడితే దాంట్లో వేసే స్టఫింగ్ మ్యాక్సిమం నువ్వు ఆలు స్మాష్ వాడతావు. ఉడకబెట్టిన ఆలుని నువ్వు స్మాష్ చేసి అప్పుడే దాంట్లో కొంచెం వేయించిన జీలకర్ర పొడో లేకపోతే ధనియాల పొడో కారం ఉప్పు వేసి నీకు టేస్ట్ వచ్చేస్తుంది. దాంతో చేస్తే పర్లా. నువ్వు దాంట్లో ఇంకేవో అడ్డమైనవన్నీ కలిపితే నీకు వచ్చేవి ప్రాబ్లం. బఠానీలు కూడా అది ఉడకడానికి టైం పడుతుంది, తెలిసిన విషయమే. నువ్వు బఠానీ కాబట్టి దాని ప్రత్యామ్నాయం కాబులిషనో ఇంకోటి వెతుక్కో, కానీ దాన్ని నువ్వు స్టోర్ చేయడానికి పడే కష్టం ఏదైతే ఉందో అది మాకు హానికరం అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కట్టా మీఠా తినే వాళ్ళకి, స్వీట్ తినే వాళ్ళకి, స్వీట్ టామరిన్లో వీళ్ళు బెల్లం వేసి మన ఉగాది పచ్చడి టైప్ స్వీట్నెస్ చేస్తారు, అది పర్లా. దాన్ని కాకుండా ఏం చేస్తారంటే టొమాటో కెచప్ వేసి దాంట్లో షుగర్ వేసి దాన్ని ఇంకా స్వీట్నెస్ చేసి దాంట్లో సన్సెట్ ఎల్లో కలర్ వేసి ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ తీసుకొస్తారు, అది నీకు మళ్ళీ హానికరం అవుతుంది. ఇట్లాంటివన్నిటిని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు, అది గోల్డ్ అంతా అవుతుంది. ఒకసారి కట్ చేశారనుకోండి తోకలు, అందరు వస్తారు, ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా, ఓకే సార్ అలాగే చేస్తాం పోండి ఇంకా ఆ విధంగా. ఓకే ఇది అండి తాజాగా పానీపూరి నిషేధానికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.